ఫ్రెండ్స్ ఇప్పుడే ప్రభుత్వం గుడ్ న్యూస్ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అవి తెలుసుకుందామండి. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి శుభవార్త రాబోతుందని 8వ పే కమిషన్ రంగం సిద్ధమైందనమాట. 1 కోటి మంది పైగా ఉద్యోగులకు దీనివల్ల జీతాలు పెరగబోతున్నాయి. ఈ కమిషన్ సంబంధించి ఇప్పటికే ముందడుగు అయితే వేసింది. సో 1 కోటి మంది పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్లకు సంతోషాన్ని కలిగించే వార్త ఇది. 8వ వేతన సంఘానికి సంబంధించిన విషయంలో కేంద్రం చురుగ్గా పనిచేస్తుంది. ప్యానెల్లో ఏర్పాటు కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో సమావేశమై ఎన్నో అంశాలు అయితే చర్చించారు. ఏడాది జనవరిలోనూ 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇంతవరకు కూడా దానిపైన పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ముందడుగు అయితే వేసింది. ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఈ విషయంపైన కేంద్ర ప్రభుత్వంతో చర్చించాయన్నమాట. దీంతో ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు విషయంలో త్వరితగతిన చర్యలు చేపడతామని చెప్పేసి తెలుస్తుంది. సో తాజాగా వచ్చేసి 8వ వేతన సంఘం ఏర్పాటులో భాగంగా అతి త్వరలోనే వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హామీ అయితే ఇచ్చారు. అంతేకాదు పాత పెన్షన్ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామని కూడా మాట అయితే ఇచ్చారు. దీంతో 1,20,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు అయితే చిగురిస్తున్నాయి. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాయని, అతి త్వరలోనే 8వ వేతన సంఘం రాజ్యాంగాన్ని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి హామీ అయితే ఇచ్చారు. అలాగే ఉద్యోగులు అడిగిన చాలా అంశాలపైన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆనందం వెలువరిస్తుంది. కాగా ఏడాదిలో 7వ వేతన సంఘం ముగియబోతుంది. చివరి వేతన సంఘం ఇచ్చిన కరువు భత్యం 3%. దీన్ని ప్రతి ఏడాది దీపావళి పండుగకు ముందు అందజేస్తారనమాట. ఈ సవరణ తర్వాత ఉద్యోగులకు 50% నుంచి 50%కి పెరుగుతుందన్నమాట. డిఏ అక్టోబర్ నెల జీతంతో 3 నెలల బకాయిలు వీటిని అయితే అందించే అవకాశం అయితే ఉందన్నమాట.